సారాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, తల్లి వీరితో జాగ్రత్త. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? వారి దగ్గర నీ ఫోటో ఉంది, నీ విషయాలు ఉన్నాయి, నీ గుట్టంతా ఉంది, నీ రహస్యాలు కూడా ఉన్నాయి. ఇంకా నీ గురించి తెలుసుకోవాలని ఒక సాధువుని కలిశారు. అసలు వాళ్ళు ఎవరు? వాళ్లకు కొన్ని రహస్యాలు కూడా తెలిసాయి. అవన్నీ నువ్వు విన్నావు అంటే, వాళ్ళెవరో నీకు తెలిసింది అంటే చెమటలతో తడిచిపోతావు తల్లి. ఎందుకంటే ఎంత డబ్బు కూడా ఖర్చు చేస్తున్నారు నీ గురించి. వాళ్ళు ఎవరు, ఎందుకు ఇంతలా నీ మీద శ్రద్ధ పెట్టారు, చూపు పెట్టారు, గురి పెట్టారు, ఖచ్చితంగా తెలుసుకో తల్లి. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో ఈ సాయి ఊహకు కూడా అందకుండా ఉంది. ఎందుకంటే అలాంటి వ్యక్తులను వీళ్ళు కలుస్తున్నారు. డబ్బుకు లెక్క పెట్టకుండా, భయపడకుండా ఖర్చు పెట్టి నీ గురించి తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు. శత విధాలా ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త, వాళ్ళెవరో తెలుసుకో, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలుసుకో అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు మీకు ఇంకా త్వరగా దొరుకుతాయి. అయితే నమ్మకమైన గురువు గారండి. ఎలాంటి మొండి సమస్యలు ఉన్నా, మీరు ఎవరికి చెప్పుకోలేక అల్లాడిపోతున్నా, కట్టుకున్న భర్తకి, కడుపును పుట్టిన బిడ్డలకు కూడా చెప్పుకోలేని సమస్యలతో దిక్కు తోచని స్థితిలో కుమిలిపోతూ మీలో మీరే రగిలిపోతూ ఉంటే, అలాంటి మొండి సమస్యలు కూడా ఒకే ఒక్క ఫోన్ కాల్ చాలండి. అంతకు మించి వద్దు. మీ ప్రాబ్లం ఏంటిని ఫోను ద్వారా వివరిస్తే చాలు. దానికి తగ్గ పూజలు చేసి అతి తక్కువ సమయంలో ఎవరికి తెలియకుండా మిమ్మల్ని బయట పడేస్తారు. మిమ్మల్ని సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9666987232. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫోను ద్వారా వివరించి చెప్పండి చాలు. బాబా గారి అనుగ్రహం ఉంటేనే ఈ గురువు గారికి కాలు కలుస్తుందండి. అది కూడా గుర్తుంచుకోండి. కాలు కలవలేదు అంటే బాబా గారి అనుగ్రహం మీ మీద లేదు అన్నట్టే లెక్క. కాబట్టి చూడండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, నేను జాగ్రత్త పరిచే విషయం. ఇప్పుడు నీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎక్కడ నుండి ఒక హెచ్చరిక వస్తుంది తల్లి. స్పష్టంగా ఒక ఆదేశం ఇవ్వబడి ఉంది. అయితే దూరంగా ఉండమని, ఈ వ్యక్తుల నుండి దూరంగా ఉండమని నీ సాయి ఈరోజు స్పష్టంగా చెబుతున్నాడు. ఒకవేళ ఎవరైనా నీ శక్తిని లేదా నీ జీవితంలో గందరగోళం చెయ్యటానికి ప్రయత్నించినా వారి పేరు, వారి ఉనికి పూర్తిగా నాశనం కావచ్చు. ఇప్పుడు నాకు అలా అనిపిస్తోంది. ఈ వ్యక్తులు భయంతో వణుకుతున్నారు. వారు భయాందోళనలో ఉన్నారు. బహుశా ఎందుకంటే చాలా కాలం నుండి వారు నీకు వ్యతిరేకంగా చాలా తప్పులు చేశారు. కానీ వారి ఒక్క కుట్ర కూడా నీపై సఫలం కాలేదు. వారు చాలా శ్రమించారు, తదుపరి కుట్రలు కూడా రచించారు. కానీ ఏ ఒక్క విషయం కూడా నిన్ను తాకలేదు. బహుశా ఎవరో ఒక సాధువు దగ్గరికి వెళ్ళి నీ జాతకం గురించి లేదా నీ గురించి సమాచారం పొందటానికి ప్రయత్నించి ఉండొచ్చు. నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నం గాల్లో కలిసిపోయింది. ఎందుకంటే సాధువులు కొన్ని విషయాలు చెప్పారు. అది విని వారు షాక్ అయ్యారు. అది నీ సాయికి కళ్ళకి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యక్తులు ఏదో ఒక గుడికి వెళ్లారు. అక్కడ ఎవరో చాలా పవిత్రమైన ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉంటారు. అక్కడ వారికి నీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవి వారికి జీర్ణం కావటం లేదు. నీ శత్రువులు నీ పట్ల మోసం, కపటం నిండిన మనసు ఉన్నవారు, పాత విషయాలను ఇంకా మనసు నుండి వదిలించుకోలేని వారు. వారి దగ్గర బహుశా నీ ఫోటో లేదా నీ వ్యక్తిగత సమాచారం ఉంది.
కానీ వారు సాధువు దగ్గరికి వెళ్లి నీ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించారు. కానీ అక్కడ నుండి వచ్చిన సమాధానం వారి ప్రపంచాన్ని కదిలించేసింది. వారికి అలాంటి షాక్ తగిలింది తల్లి. వారు ఇంకా దాని నుండి కోలుకోలేకపోతున్నారు. వారు ఆందోళనలో ఉన్నారు. తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ముందుగా నీ సాయికి, నీ సాయినాథుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పు. ఎందుకో తెలుసా, నేను నీకు చెప్పబోయే విషయం చాలా గంభీరమైనది. కొందరు సాధువుల దగ్గరికి వెళ్తున్నారు నీ జాతకం చూడటానికి, నీ గురించి తెలుసుకోవటానికి, నీ నిజమైన రహస్యాన్ని బయట పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి కొన్ని విషయాలు కూడా తెలుసు. వాటిని తెలుసుకోవటానికి వారు చాలా ఆతృతగా ఉన్నారు. వారికి అనిపిస్తోంది మీలో ఏదో ఒక శక్తి ఉంది, అది ఎల్లప్పుడూ మీ పక్షాన ఉంటుంది. ఇక్కడ నాకు చాలా స్పష్టమైన సందేశం అందుతోంది తల్లి. నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఆ సాధువు వారికి స్పష్టంగా ఏదో చెప్పాడు, నీపై ఏదో ఒక దివ్య శక్తి యొక్క ప్రత్యేక కృప ఉంది అని. నీకు ఎటువంటి చెడు విషయం, ఎటువంటి నకారాత్మక శక్తి, ఎటువంటి ఖాళీ నిన్ను ఆపలేదు. నీ భాగ్యంలో కేవలం విజయం మాత్రమే రాయబడింది. కేవలం విజయం. నువ్వు ఏ రంగంలో అడుగు పెట్టినా అక్కడ విజయం నీ కోసం వేచి ఉంటుంది. ఎటువంటి చెడు శక్తి ఎంత ప్రయత్నించినా నిన్ను ఆపలేదు. వారికి హెచ్చరిక ఇవ్వబడింది. నీ భాగ్యంలో విజయం మాత్రమే ఉంది. ఈ వ్యక్తులు ఒక సాధువు లేదా ఒక విద్వాంసుల దగ్గరికి వెళ్లారు. అక్కడ వారికి నీ గురించి చాలా విషయాలు తెలిసాయి. నీ భాగ్యంలో కేవలం విజయం మాత్రమే రాయబడి ఉందని, నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీకు తప్పక లభిస్తుందని. ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ విషయంలో చాలా ఆందోళనలో ఉన్నారు. వారు ఒకరితో ఒకరు చాలా చర్చలు చేస్తున్నారు. నాకు కనిపిస్తోంది వాళ్ళు ఒత్తిడిలో ఉన్నారు, చింతిస్తున్నారు. నీకు ఎటువంటి చెడు శక్తి తాకలేదు. ప్రపంచాన్ని కదిలించడానికి ప్రయత్నించారు, కానీ నువ్వు వారి ప్రపంచాన్ని నాశనం చేశావు. వారి ఉనికి కదిలిపోయింది. వారు ఇంకా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. వారు నీ జీవితంలో కేంద్ర బిందువు అయ్యారు. వారు నిన్ను ఆపటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ వారి ఏ ఒక్క చెడు ఉద్దేశం కూడా నీపై పని చేయలేదు. నాకు మళ్ళీ ఆ పెద్ద గుడి యొక్క భావన వస్తోంది తల్లి. అక్కడ ఎవరో చాలా పవిత్రమైన ఆత్మ ఉన్న సాధువు లేదా పూజారి ఉన్నారు. వారు ఈ వ్యక్తులకు స్పష్టంగా హెచ్చరించారు కూడా, ఒకవేళ నువ్వు తప్పు చేయటానికి ప్రయత్నించినా వారి ఉనికి పూర్తిగా నాశనం అవుతుంది అని. వారి ఉనికి కావచ్చు, వారి ఇల్లు కావచ్చు, అన్నీ కూడా నాశనం కావచ్చు. నాకు ఇంకా అనిపిస్తోంది నువ్వు ఏదో చాలా పెద్ద పని పూర్తి చేశావు. నువ్వు నిన్ను నిరూపించుకున్నావు. ప్రజలు నీ గురించి మాట్లాడుతున్నారు. నీకు ఆ ఉన్నత శక్తితో చాలా లోతైన సంబంధం ఉందని, చాలా లోతైనది. నువ్వు ఆ దివ్య శక్తితో ఎంత లోతుగా అనుసంధానించబడి ఉన్నావు అంటే ఆ శక్తి నీపై ప్రత్యేక దయ చూపిస్తోంది. అలాంటి దయ ఎవరికి లభించదు. నువ్వు ఆ శక్తితో ఎంతో లోతుగా అనుసంధానించబడి ఉన్నావు. ఒకవేళ నువ్వు ఏడుస్తూ వారి ముందు ఏదైనా అడిగితే ఒక తుఫాను వస్తుంది. అన్నీ కదిలిపోయి, ఒకవేళ ఎవరైనా నీకు బాధ కలిగించినా, నీ మనసు గాయపరిచినా, నువ్వు ఆ బాధలతో ఆ శక్తి ముందు ఏడ్చినట్లయితే ఆ ప్రపంచం తల్లకిందులు అవుతుంది. ఇలా కూడా ఆ సాధువు వాళ్ళకు చెప్పారు. ఒకవేళ నీ కళ్ళల్లో ఎవరి వల్లైనా కన్నీళ్లు వస్తే, నీ మనసు బాధపడితే ఆ వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో నేను కూడా చెప్పలేను తల్లి. వారి దగ్గర కొందరు నీ గురించి తెలుసుకోవటానికి వెళ్ళారు. నీ దివ్య శక్తి, దానికి సమాధానమే లేదు. నీపై ఆ శక్తి యొక్క ప్రత్యేక కృప అంతలా ఉంది. చాలా ఎక్కువ కృప. నీ దగ్గర పుణ్యం యొక్క భాండాగారం ఉంది. మొదట ఈ వ్యక్తుల మనసులో నీ గురించి కొన్ని అనుమానాలు ఉండేవి. వారికి అనిపించేది బహుశా నువ్వు ఏదో తప్పు విషయాలు తెలుసుకున్నారు, కానీ ఇక్కడ నకారాత్మక విషయాల్లో మునిగి ఉన్నారు. కానీ ఇప్పుడు వారికి నిజం తెలిసింది. వారికి అర్థమైంది నీపై ఆ యొక్క శక్తి ప్రత్యేక కృప ఉందని. వారి మనసులో ఉన్న తప్పుడు భావనలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. చాలా కాలం నుండి వారు నీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు వారికి అర్థమైంది నిన్ను ఓడించటం అసాధ్యం. నీ శక్తిని వారు ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నారు. ఎటువంటి తప్పు విషయం నీపై ప్రభావం చూపలేదు. ఈ వ్యక్తులకు ఇప్పుడు పాఠం నేర్పబడుతోంది. వారికి అర్థమైంది నువ్వు పూర్తిగా జాదుగా ఉన్నావని, నీ దగ్గర అత్యంత దివ్యశక్తి ఏదో ఉంది అని, నకారాత్మక విషయం నిన్ను తాకలేదు అని. కొందరు సాధువులు కూడా నీ గురించి చాలా చెప్పారు. వారి ప్రకారం నీలో ఏదో ప్రత్యేక దివ్యశక్తి నివసిస్తోందని. ఒకవేళ ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడితే, నీకు బాధ కలిగిస్తే ఆ ప్రభావం వారిపైనే పడుతుంది. ఈ వ్యక్తులు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఒకవేళ వారు నీ మనసును బాధ పెట్టి లేదా నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పుగా ఆలోచించినట్లయితే వారి ప్రపంచం నాశనం కావచ్చు. నీ వెనుక వారు చాలా పెద్ద తప్పు మాట్లాడతారు, చాలా కుట్రలు రచించారు.
నీకు వ్యతిరేకంగా చాలా తప్పు విషయాలు చేశారు. కానీ నువ్వు అంత శక్తివంతుడివి. వారు ఏ ఒక్క తప్పు మాట కూడా నిన్ను తాకలేకపోయింది. నువ్వు పూర్తిగా సురక్షితంగా ఉన్నావు. ఎవరు నీ గురించి ఏమి మాట్లాడుతున్నారు అనే దానితో నీకు ఎటువంటి సంబంధమూ లేదు. నువ్వు నీ జీవితం పూర్తిగా దృష్టి పెట్టావు. నాకు అలా కూడా అనిపిస్తోంది. ఆ యొక్క శక్తి ప్రత్యేక కృప నీపై ఇంకా పెరిగింది. ఈ వ్యక్తులు నీ శక్తి చూసి ఆందోళనగా ఉన్నారు. చెమటలు పట్టడం మొదలయ్యింది. సాధువు వారికి స్పష్టంగా హెచ్చరించాడు, ఒకవేళ మీరు లేదా అతని కుటుంబంతో ఏదైనా తప్పు చేయటానికి ప్రయత్నిస్తే వారి అన్నీ కూడా నాశనం అయిపోతాయి అని. కొన్ని కర్మల గురించి కూడా మాట్లాడబడ్డాయి. అవి వారిని పూర్తిగా భయపెట్టాయి. వారికి అనిపిస్తోంది, ఇది ఎలా సాధ్యం, ఇది అసాధ్యం. వారి అన్ని తప్పులు విషయాలు, వారి అన్ని చెడు ఉద్దేశాలు అన్నీ ఇప్పుడు వారిపైనే భారంగా పడుతున్నాయి. వారి అన్ని ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఈ విషయం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. సాధువు ఇలా కూడా చెప్పాడు, ఒకవేళ వారు ఎప్పుడైనా నీకు వ్యతిరేకంగా తప్పు ఉద్దేశం రూపొందించినట్లయితే ఆ అన్ని విషయాలు తిరిగి వారిపైనే దాడి చేయిస్తాయని హెచ్చరించాడు. నువ్వు పూర్తి సురక్షితంగా ఉన్నావు. ఎటువంటి తప్పు విషయం కూడా నిన్ను తాకలేదు. ఇప్పుడు వారు చాలా ఆందోళనలో కనిపిస్తున్నారు. నేను ముందు చెప్పినట్లుగా ఖచ్చితంగా అలాంటి భారీ బాధతో కూడిన వాతావరణం ఉంది వారి ఇంట్లో. వారు ఏడుస్తున్నారు, భయపడుతున్నారు, చెమటలతో తడిచిపోతున్నారు. వారికి అర్థం కావటం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏ అడుగు వెయ్యాలి అని. వారి చుట్టూ చాలా బాధ కనిపిస్తోంది, చాలా ఎక్కువ. వారు భయం నీడలో జీవిస్తున్నట్టు కనిపిస్తోంది. వారు తప్పు ఆలోచనలు, తప్పు ఉద్దేశాలు, తప్పు మాటలు ఎలా వారికి వ్యతిరేకంగా మారుతాయో వారికి అర్థం కావటం లేదు. ఇవన్నీ వారిపైనే భారంగా పడతాయి. వారు చాలా ఒత్తిడిలో ఉన్నారు. నాకు అలా అనిపిస్తోంది తల్లి. ఒక వ్యక్తి కాదు, ఒక మొత్తం సమూహం నాకు ఇంకా కనిపిస్తోంది. వీరిలో ఎవరో ఒకరు బహుశా ఎక్కడో బయటకు వెళ్లే సిద్ధంలో ఉన్నారు. ఎవరో ఒక ప్రయాణంలో బయలుదేరుతున్నారు. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయడానికి ప్రయత్నించారో అది బహుశా చెడు దృష్టి కావచ్చు, లేదా నీ గురించి తప్పు మాటలు మాట్లాడి అపవాదులు కల్పించడానికి ప్రయత్నించారో అది ఇప్పుడు వారికే వ్యతిరేకంగా మారుతోంది. చిన్న చిన్న ఆలోచనలు ఉన్నవారు, చిన్న చిన్న మాటలు మాట్లాడేవారు అన్ని చెడు ప్రయత్నాలు ఉల్టా పడుతున్నాయి. అందుకే వారు ఇంత ఆందోళనలో ఉన్నారు. నాకు అలా కూడా కనిపిస్తోంది. వారు నీ జీవితాన్ని నాశనం చేయటానికి చాలా డబ్బు కూడా ఖర్చు చేశారు. కానీ అన్ని ప్రయత్నాలు విఫలమైపోయాయి. బహుశా ఈ వ్యక్తులు నిన్ను చిన్నతనం నుండి తెలుసు. నీకు ప్రతి విషయంలో అగ్రస్థానం ఉంటుంది, ప్రతి పనిలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది వారికి చాలా ఈర్ష్య కలిగిస్తుంది. వారు చాలా అభద్రతా భావంతో ఉన్నారు. వారు నిన్ను అంత బాగా చూస్తూ ఉండలేకపోతున్నారు. నిన్ను ఓడించటమే వారి లక్ష్యమని. వారు బహుశా చాలా ధైర్యవంతులు, ఎవరి మాట వినరు. నీలో ఒక ప్రత్యేక శక్తి ఉంది, అది ఒక దైవ కృప. నువ్వు మంచివారే, కానీ ఎక్కడైనా నీతో చెడుగా వస్తే మాత్రం దానికి రెట్టింపు శక్తితో సమాధానం ఇస్తావు. ఎలాంటి సమాధానం అంటే ఎదుటివారు ఆశ్చర్యపోతారు. నువ్వు ముఖం మీద మాట్లాడే వ్యక్తివి. వెనుక బురద చల్లటం లేదా ఇంకొకటి చెప్పటం చెయ్యవు. చెప్పాలనుకున్నది ముఖం మీద చెప్పేస్తావు. నువ్వు శాంతంగా లేదా అలా ఉండే రకం కాదు. నీకు తెలుసు నీ మనసును బాధ పెట్టినప్పుడు ఇటుకరాయితో సమాధానం ఇవ్వాలి అని. నీ పనులతో, నీ సమాధానాలతో ఎదుటివారి మాటలను మూసేస్తావు. నువ్వు వారిని చాలాసార్లు సవాలు చేశావు, రండి నన్ను ఓడించండి, చూపించండి అని. ఎందుకంటే నీలో ఆ యొక్క శక్తి, ప్రత్యేక కృప ఉంది. ఇది వారికి చాలా బాధ కలిగిస్తోంది. వారు దీనితో చాలా ఈర్ష్యపడతారు, చాలా అభద్రతా భావంతో ఉంటారు. నువ్వు నన్ను ఓడించి చూపు అని చెప్పినప్పుడు వారు అందులో విఫలమయ్యారు. నువ్వు ప్రతి విషయంలో కరెక్ట్గా ఉంటావు. వారు కేవలం నిన్ను ఓడిపోయినట్లు చూడాలని మాత్రమే కోరుకుంటున్నారు. కానీ వారి అబద్ధం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది. వారి తప్పు ఆలోచన అందరి ముందు బహిర్గతమవుతోంది. నాకు అనిపిస్తోంది వారి ముందు చాలా విషయాలు బయటపడబోతున్నాయి. వారు కేవలం నిన్ను ఓడించాలన్నట్లు చూడాలని కోరుకుంటున్నారు. బహుశా ఇది నీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, ఒక బంధువు కావచ్చు, ఒక స్నేహితుడు. వారి విజయం నీ ఓటమిలో దాగి ఉంది. కానీ నువ్వు ఓడవు. ప్రతిసారి తిరిగి వస్తావు. ప్రతి విషయంలో అగ్రస్థానంలో ఉంటావు. నువ్వు వారి పనులతో, నీ సమాధానాలతో వారిని చాలాసార్లు సవాలు చేశావు. ఈ మధ్య నువ్వు ఏదో ఒక పెద్ద విజయం సాధించావు. బహుశా ఒక పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండొచ్చు, లేదా ఏదో ఒక పని పూర్తి చేసి ఉండొచ్చు. అందుకే వారు ఇంత ఆందోళనలో ఉన్నారు. నువ్వు నిస్వార్థంగా ఇతరులకి సహాయం చేస్తావు. నీ హృదయం చాలా స్వచ్ఛమైనది. కానీ ఎవరైనా నీతో లేదా నీ కుటుంబం మీద తప్పు చేస్తే నువ్వు దానికి నీ పనులతో, నీ మాటలతో, నీ తీరుతో సమాధానం ఇచ్చి పడేస్తావు. నాకు అలా కనిపిస్తోంది. నువ్వు వీరిలో ఎవరికైనా 4 చంపదెబ్బలు కూడా ఇచ్చి ఉండొచ్చు ఇప్పటికే. ఎందుకంటే వారు ఏదో తప్పు చేసి ఉంటారు.
నువ్వు తప్పు విషయాలను సహించవు. నీ తీవ్రత, నీ శక్తి ఈ వ్యక్తులను భయపెడుతోంది. వారు నిన్ను ఓడిపోయినట్టు చూడాలని కోరుకుంటున్నారు. కానీ వారికి తెలుసు నువ్వు ఎప్పుడూ ఓడిపోవు. నాకు ఇలా కూడా కనిపిస్తోంది తల్లే. ఈ వ్యక్తులు కలిసి ఒక చోట కూర్చొని నీ కోసం ఒక ప్రత్యేక కుట్రలు రచిస్తున్నారు. కానీ వారి అన్ని ప్రయత్నాలు వృధా. నిన్ను ఓడించటం వారికి అసాధ్యం. నేను నీకు మొదటి నుండి చివరి వరకు కొన్ని విషయాలు చెబుతాను. బహుశా నీకు ఈ వ్యక్తి గురించి ఏదో అర్థమవుతుంది. నాకు అలా అనిపిస్తోంది. ఈ వ్యక్తిలో నీతో రహస్యంగా పోటీ పడుతున్నారు. ఎక్కడో నీకు కూడా దీని గురించి ఒక అంచనా ఉంది. ఎందుకో తెలియదు, నేను నీతో మాట్లాడుతూ ఉంటే నీ కళ్ళ ముందు వీరి ముఖం కనిపిస్తోంది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసు. ఈ వ్యక్తులు నీతో రహస్యంగా పోటీ పడుతున్నారు. కానీ నీకు తెలిసిపోయింది వారు నీతో పోటీ పడుతున్నారని. వారు నీకు ఈ విషయం తెలియాలని కోరుకోరు. ఎల్లప్పుడూ కూడా ప్రతి క్షణం వారు నీకంటే ముందు నిలబడాలని ఆలోచిస్తారు. ఒకవేళ నువ్వు ఈరోజు ఏదైనా మంచి చేస్తే వారు దానికంటే మెరుగైనది చేయటానికి ప్రయత్నిస్తారు. ఈ విషయం నాకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క క్షణం ఆగు తల్లి. నాకు ఇక్కడ ఇంకా ఏదో కనిపిస్తోంది. ఈ వ్యక్తులు ఏదో తప్పుడు మాటలు వ్యాప్తి చేస్తున్నారు. చూడు, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేయటానికి ప్రయత్నించారో, నీకు ఏ విధంగా బాధ కలిగించారో, అది చెడు ఉద్దేశంతోనైనా తప్పుడు మాటలు మాట్లాడి అయినా, ఈ వ్యక్తులు వారి ఆలోచనలు చాలా చిన్నవి. వారు నీతో చాలా ఈర్ష్యపడతారు. కానీ వారి అన్ని చెడు ప్రయత్నాలు ఉల్టా పడ్డాయి. వారి అన్ని చెడు ఉద్దేశాలు తిరిగి వారికే వ్యతిరేకంగా మారుతున్నాయి. వారి అబద్ధం ఇప్పుడు అందరి ముందు బయటపడుతోంది. వారు నీ గురించి వ్యాప్తి చేసిన అన్ని అపవాదాలు ఇప్పుడు ప్రజల ముందు బహిర్గతమవుతున్నాయి. వారి నిజమైన ముఖం చాలా త్వరలో అందరి ముందు బయటపడబోతోంది. ప్రజలు వారు ఈర్ష్య వల్ల నీ గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారని అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు వారిని ద్వేషించటం మొదలుపెట్టారు. నాకు ఇక్కడ చాలా కోపం వస్తోంది తల్లి. ఈ వ్యక్తులు నిజంగా తమను తాము అబద్ధాలుగా నిరూపించుకుంటున్నారు. అందరి ముందు వారి ఒక ప్రయత్నం బయటపడుతోంది. నీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం జరుగుతోంది. వారు దీనిని చూస్తున్నారు. వారు నిన్ను చూస్తున్నారు. నాకు ఎలా కూడా కనిపిస్తోంది. ఈ వ్యక్తులు ఇప్పుడు నీతో మళ్ళీ కొత్త సంబంధం ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నారు. విషయాలు సరిదిద్దాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు చూస్తున్నారు నువ్వు చాలా బాగా చేస్తున్నావు. అందుకే వారు నీ జీవితంలో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ అతి ముఖ్యమైన విషయం, వారు నీతో రహస్యంగా పోటీ పడుతున్నారు. నిన్ను ఓడించటానికి వారు ఎంతో కష్టపడ్డారు, చాలా చేశారు. కానీ వారు సఫలం కాలేదు. ఇప్పుడు వారు ఆందోళనలో ఉన్నారు. నాకు అనిపిస్తోంది నువ్వు వారి నుండి కొంచెం దూరం అయ్యావు. వారితో దూరం ఏర్పరచుకున్నావు. ఇప్పుడు నాకు కనిపిస్తోంది ఈ వ్యక్తులు నీ జీవితంలో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కేవలం ఎందుకంటే నువ్వు చాలా బాగా చేస్తున్నావు. కానీ వారికి చాలా సార్లు కఠినమైన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఇది నీకు గర్వకారణం. వారికి అంత పెద్ద పెద్ద శిక్షలు లభించాయి. ఇప్పుడు వారికి అర్థమైంది నీతో ఏ విధంగా గందరగోళం చేయటానికి ప్రయత్నించినా వారి జీవితం నాశనం కావచ్చని. వారి కొన్ని అలాంటి చర్యలు కూడా చేసి ఉండొచ్చు. అవి నీకు వారిపై కోపం తెప్పించి ఉండొచ్చు. బహుశా నువ్వు వారి కాలర్ పట్టుకుని అడిగి ఉండొచ్చు. 2 లేదా 4 చంపదెబ్బలు కూడా ఇచ్చి ఉండొచ్చు. చుట్టుపక్కల వారు నీకు చాలా సార్లు వీరి గురించి చెప్పి ఉండొచ్చు. వారు నీ గురించి ఇలాంటి విషయాలు మాట్లాడతారని, తప్పు చర్యలు చేస్తారని. కాబట్టి విను, వారి ప్రపంచం మొత్తం పూర్తిగా నాశనమైపోయింది. నువ్వు వారి ఆటను ముగించేశావు. వారి ఉనికి కదిలిపోయింది. వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏ అడుగు వెయ్యాలి? నిజంగా నువ్వు చాలా శక్తివంతుడివి. నాకు అలా కనిపిస్తోంది. నీకు అబద్ధం, మోసం, కపటం అస్సలు సహించవు. ఎవరైనా నీకు తప్పు చేస్తే నువ్వు దానిని సహించవు. నువ్వు అలాంటి వ్యక్తివి. అలాంటి వ్యక్తుల నుంచి నువ్వు దూరం ఏర్పరచుకుంటావు. నాకు అనిపిస్తోంది నువ్వు చాలా కాలం నుండి ప్రజలను పరిశీలిస్తున్నావు. కానీ ఈ వ్యక్తులకు మంచి పాఠం నేర్పబడి ఉంది. నీతో ఆడుకోవటం అంటే వారి జీవితంతో వారే ఆడుకోవటం. అలాంటి హెచ్చరికలు వారికి ఇవ్వబడ్డాయి. ఒకవేళ వారు మళ్ళీ ఏదైనా తప్పు చేస్తే వారి జీవితం పూర్తిగా నాశనం కావచ్చు. నిజంగా చాలా శక్తివంతమైన సందేశం వస్తోంది తల్లి. ఈ వ్యక్తులు నీ జీవితంలో తప్పక తిరిగి రావటానికి ప్రయత్నిస్తారు. కొత్త ప్రారంభం కోసం సంబంధాలను సరిదిద్దటానికి కూడా వస్తారు. ఎందుకంటే ఈ విషయంలో నువ్వు చాలా పురోగతి సాధించావు. ఎవరిని ఎక్కడ పెట్టాలో పెట్టావు. చాలా బాగా చేశావు. నీ జీవితంలో చాలా మంచి విషయాలు జరుగుతున్నాయి. నాకు ఇంకా కొన్ని
సందేశాలు కనిపిస్తున్నాయి. నీ చుట్టూ చాలా మంది చాలా భయపడుతున్నారు. నిన్ను చూసి ఈర్ష్యపడేవారు నీ ముందు చాలా అస్వస్థంగా ఉంటారు. వారు ఆందోళనలో ఉన్నారు, విచలితం అవుతున్నారు. వారికి అర్థం కావటం లేదు ఇది ఎలా జరుగుతోంది. కొందరు స్నేహితులు కావచ్చు, వారు బయట నుండి స్నేహం చూపిస్తారు, కానీ లోపల నీతో ఈర్ష్యపడతారు. బహుశా కొందరు బంధువులు కూడా ఉండొచ్చు ఇందులో. కానీ నువ్వు చాలా శక్తివంతుడివి. ఎటువంటి తప్పు విషయం నిన్ను తాకలేదు. నీ శక్తి, నీ ఎనర్జీ చాలా ఉన్నతంగా ఉంది. విను, నిన్ను అంతలా కాపాడుతూ నీ శత్రువుల గుండెల్లో గుబులు రేపుతున్న ఆ శక్తి ఎవరో తెలుసా? నీ సాయి శక్తి. ఎందుకంటే నీ సాయిని నువ్వు అంతలా నమ్మావు కాబట్టే నీ సాయి కూడా నీకు అంతలా రక్షణ ఇస్తున్నాడు. ఏ బిడ్డ అయితే మనస్తృప్తిగా ఏ అనుమానాలు లేకుండా సాయిని నమ్ముతారో అలాంటి బిడ్డలను ఎలాంటి క్షణాల్లో కూడా ఏ క్షణం కూడా నేను విడిచిపెట్టను అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.